హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద గ్రోవర్. దిస్ ఈజ్ జానకి. ఈరోజు నేను మీకు సమ్మర్ ఫ్లవర్ సీడ్స్ వేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను సమ్మర్ ఫ్లవర్ సీడ్స్ కూడా ఇంకా పెట్టుకోలేదు. సమ్మర్ ఫ్లవర్ సీడ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దాంట్లోది ఫస్ట్ బాల్సమ్స్. దీంట్లో అచ్చంగా పాటింగ్ మిక్స్ ఏం వాడట్లేదు, జస్ట్ డైరెక్ట్ శాండ్ తీసుకుంటున్నాను. శాండ్లో వేసి జర్మినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి పాటింగ్ మిక్స్ చేసింది అయితే కాదు ఈ సాయిల్. సో ఫస్ట్ ఆ వెజిటబుల్ సీడ్స్ పెట్టుకునేటప్పుడు మనం ఎలా వెట్ చేసుకుంటామో ఫ్లవర్ సీడ్స్కి కూడా అలానే వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత మనం సీడ్స్ వేసుకోవడమే. ఇది బాల్సమ్స్ అండి. సీడ్స్ వేసుకుంటున్నాను. చూసారా బాల్సమ్స్ ఇలా జస్ట్ బాల్సమ్స్ వేసుకున్నానండి. ఇంకా నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి అవి వేసుకున్నాను. అలా సీడ్స్ వేసుకున్న తర్వాత మనం వాటి మీద సాయిల్ చల్లేసుకోవాలి యాజ్ యూజువల్. ఇలా ప్రెస్ చేయాలి. వేసుకున్న తర్వాత అలానే వాటర్ చేయాలి. ఇవి కూడా ఒక షేడీ ఏరియాలో పెట్టుకున్న పర్లేదు. నేను మాత్రం ఏం రికమెండ్ చేస్తానంటే 3 to 4 hours సన్లైట్ వచ్చే షేడీ ఏరియాలో మాత్రమే పెట్టుకోండి, డైరెక్ట్గా ఎండలో పెట్టకండి. ఇంకో దానిలో నేను గలాడియా వేద్దాం అనుకుంటున్నాను. గలాడియా కూడా నేను ఎప్పుడూ గ్రో చేయలేదు. ఇవి కూడా మ్యారీగోల్డ్ జాతికి సంబంధించినవంట. సీడ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. ముందు నేను సాయిల్ దీనికి అంత అబోవ్ సాయిల్ ఎక్కువ పట్టదు, టాప్ సాయిల్ ఎక్కువ పట్టదు అనుకుంటా. సో ఇలా దూరం చాలా కొన్ని వేసానండి, ఎందుకంటే ఇవి కొంచెం బంతి గింజలే కానీ అదొకలాగా ఉన్నాయి. ఇలా ఉన్నాయి. ఈ సీడ్స్ వేసాను. ఇంకా పైన మళ్ళీ మనం టాప్ సాయిల్తో కవర్ చేసుకోవాలి. జస్ట్ లైట్గా కవర్ చేస్తున్నాను. సేమ్ యాస్టీస్ మళ్ళీ వాటరింగ్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసరికి నేను సన్ఫ్లవర్ వేసుకుందాం అనుకుంటున్నానండి. కాస్మోస్ కూడా వేసుకోవాలని ఉంది, కానీ సన్ఫ్లవర్ వేస్తాను. సన్ఫ్లవర్ ఎర్త్ వాటర్ అంట. సో ఇది రెడ్ కలర్లో ఉంది. ఇది వేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం సన్ఫ్లవర్స్ గ్రో చేశాను, కానీ నాకు అంత పెద్ద సైజులో రాలేదు. సో ఈసారి సీడ్స్ కూడా కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసినవి డ్రై అయినాయి, కానీ ఎందుకో పాడైపోయాయి సీడ్స్ తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ నేను సన్ఫ్లవర్స్ గ్రో చేద్దామని అనుకుంటున్నాను. ఇవి సన్ఫ్లవర్ ఎర్త్ వాకర్ సీడ్స్ అనమాట. ఇవి మనం ఇట్లా సాయిల్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలండి. ఇలా సాయిల్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి.
సో నేను 10 సీడ్స్ పెట్టుకున్నానండి. ఇది సన్ఫ్లవర్ ఎర్త్ వాకర్ సీడ్స్ 10 పెట్టుకున్నాను. అంటే ఒక సైడే పెట్టుకున్నాను ఎర్త్ వాకర్, ఇంకొక సైడ్ సన్ఫ్లవర్ సన్ గోల్డ్, అంటే ఇట్లా ముద్దగా పోస్తాయంట పూలు. ఈ సన్ఫ్లవర్ సన్ గోల్డ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే నార్మల్ సన్ఫ్లవర్ నేను ఆల్రెడీ గ్రో చేశాను ఇంతకుముందు, సో అందుకు ఈసారి ఈ ముద్ద పూలు గ్రో చేద్దామని చెప్పి ఇవి తెప్పించుకున్నాను అనమాట. ఇవి ఒక సైడ్ పెట్టుకుంటాను. ఇవి కూడా సేమ్ ఇట్లా సాయిల్లో పెట్టి ప్రెస్ చేసుకోవడమేనండి. సన్ఫ్లవర్ మంచి ఈ సమ్మర్ సీజన్లో పూసే మంచి ఫ్లవర్స్ అండి. ఇది గార్డెన్కి లుక్ తీసుకొస్తే, అలానే మనకి బీస్ అట్లాంటివి కూడా అట్రాక్ట్ అవుతుంది. మ్యారీగోల్డ్కి, సన్ఫ్లవర్కి, వీటన్నిటికీ కూడా మస్ట్ గ్రో ఫ్లవర్స్ అండి ఇవి సమ్మర్ సీజన్లో. సో ఇలా పెట్టేసుకుందాం. సన్ఫ్లవర్ కూడా చాలా త్వరగా జర్మినేట్ అవుతాయండి. నాకు గలాడియా గురించి తెలీదు, అవి కూడా 7 to 14 డేస్లో నేను జర్మినేట్ అవుతాయని అనుకుంటున్నాను. బాల్సమ్స్ మాత్రం 1 వీక్లో జర్మినేట్ అవుతాయండి. బాల్సమ్స్తో పాటు ఈ సన్ఫ్లవర్ కూడా 1 వీక్లో జర్మినేట్ అవుతుంది. అలానే మీరు ట్రూ సెట్ ఆఫ్ లీవ్స్ వచ్చాక ఇవి ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు. సో వాటర్ పోసుకున్న తర్వాత ఇలా టాప్ సాయిల్ వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకుని వాటర్ పోసుకోవడం. సో దీనిలో నేను కాస్మోస్ వేసుకుందాం అనుకుంటున్నానండి. సో కాస్మోస్లో ఇవి మిక్స్డ్, అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయంట. ఫస్ట్ ఇవి ఇలా ప్లేస్ చేసుకోవాలి. యాక్చువల్గా కాస్మోస్కి కూడా ఏం సీజన్ ఉండదండి, ఎప్పుడైనా సరే జర్మినేట్ అవుతాయి. అంటే నాకు ఎలా తెలుసు అంటే మా మదర్ చెప్తారు, వాళ్ళ చిన్నప్పుడు ఎప్పుడూ ఉండేవంట కాస్మోస్ వాళ్ళ ఇంటి దగ్గర, ఎప్పుడూ ఫ్లవర్స్ పూసాయంట. సో నేను అనుకోవడం ఏంటంటే కాస్మోస్కి కూడా సీజన్ ఏమి ఉండదు, మనం గ్రో చేయొచ్చు అని చెప్పి. ఆల్రెడీ నేను ఒక కాస్మోస్ ఫ్లవర్ మల్టీ కలర్, అంటే ఒక ఆరెంజ్ అండ్ గోల్డ్ షేడ్ ఉన్న ఒక కాస్మోస్ ఫ్లవర్ని మేము బెంగళూరు ట్రిప్ వెళ్ళినప్పుడు కలెక్ట్ చేశాను. అవి కూడా జర్మినేట్ అయ్యాయి. సో దానివల్ల నేను ఈ కాస్మోస్ జర్మినేట్ అవుతాయని నేను ఇప్పుడు సమ్మర్ సీజన్లో కూడా నేను జర్మినేట్ అవుతాయని అనుకుంటున్నాను. కాస్మోస్ కూడా గార్డెన్కి చాలా అట్రాక్షన్ ఇస్తాయి. అట్లానే ఈ బీస్ లాంటివి కానీ, బటర్ఫ్లైస్ లాంటివి కానీ, వాటిని కూడా ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి, పాలినేటర్స్ని. సో కాస్మోస్ కూడా కంపల్సరీ గ్రో చేసుకోవాలండి గార్డెన్లో. బంతి జాతికి చెందినవి ఏవైనా సరే అందం కూడా ఉంటుంది, అట్లానే పాలినేటర్స్ని కూడా అట్రాక్ట్ చేస్తాయి. దీన్ని కూడా నేను టాప్ సాయిల్తో కవర్ చేస్తున్నాను. పైన సాయిల్తో కవర్ చేశాక టాప్ లేయర్ ఇట్లా సాయిల్తో కవర్ చేసేసి ఇట్లా ప్రెస్ చేస్తున్నాను. అంటే సీడ్స్ మనం వాటరింగ్ చేసినప్పుడు సీడ్ కదిలిపోకుండా ఇంటాక్ట్గా ఆ ప్లేస్లో ఉండేలాగా మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలానే లైట్గా వాటరింగ్ చేసుకోవడం. ఇలా నేను ఈ సీడ్స్ పెట్టుకున్నానండి, కాస్మోస్, అలానే గలాడియా, ఎర్త్ వాకర్, అట్లానే నార్మల్ సన్ గోల్డ్ సన్ఫ్లవర్ కోట్ పెట్టుకున్నాను. వీటితో పాటు ఇంకా నేను వింకా, థైమ్ సీడ్స్, మార్నింగ్ గ్లోరీ ఇవన్నీ కూడా పెడదాం అనుకున్నాను. కానీ ఇవి జర్మినేట్ అయిన తర్వాత అప్పుడు నేను నెక్స్ట్ అవి పెడదాం అనుకుంటున్నాను.
చూసారు కదండి, సమ్మర్ ఫ్లవర్ మనకి సమ్మర్ వెజిటబుల్స్ కావాలి అంటే సమ్మర్ ఫ్లవర్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకి బాటిల్ గార్డ్ కానీ రిడ్జ్ గార్డ్ అంటే సొరకాయ కానీ బీరకాయ కానీ కాకరకాయ కానీ ఇట్లాంటివి పాదులు పాలినేట్ అవ్వాలి అంటే కంపల్సరీ పాలినేటర్స్ ఉండాలి. పాలినేటర్స్ కావాలి అంటే ఫ్లవర్స్ కావాలి. సో సమ్మర్ వెజిటబుల్స్ మనకి ఎంత ఇంపార్టెంటో సమ్మర్ ఫ్లవర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సమ్మర్ ఫ్లవర్స్ ఉంటేనే సమ్మర్ వెజిటబుల్స్ మనం గ్రో చేయగలుగుతాం. ఇదంతా ఒక చైన్ ప్రాసెస్ లాగా అనమాట. సో మనకి సమ్మర్ ఫ్లవర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మన సమ్మర్ ఫ్లవర్ సీడ్స్ కూడా మనం వేసుకోవాలి. సో సమ్మర్ ఫ్లవర్స్ ఏమేమి వేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ సీడ్స్ ఒక వీడియో చేశానండి, అది ఐ కార్డ్లో పెడతాను. నేనైతే ఇప్పుడు వేసుకున్నాను, మీరు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటే మీకు మనకి ఏప్రిల్ ఎండింగ్ కల్లా మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. ఇవన్నీ త్వరగానే జర్మినేట్ అవుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.